హలో అందరికీ నా ప్రపంచానికి స్వాగతం. గాయ్స్ నేను గోవా వెళ్తున్నా. చాలా డేస్ నుండి అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. డబ్బులు పొదుపు చేసుకొని వెళ్తున్నా. ఇంకా దానికోసం కొన్ని డ్రెస్సులు తీసుకెళ్ళాలి కాబట్టి సర్దుకుంటున్నా. బ్లాగ్ పూర్తిగా రిలీజ్ చేస్తా. పార్ట్ 1 పార్ట్ 2 అన్నీ చూసేయండి. ఫైనల్లీ బట్టలన్నీ సర్దేసిన. ఇంకా ఫస్ట్ టైం ఒక ట్రిప్ వెళ్తున్నా అని చాలా హ్యాపీగా ఉంది లోపల. అయిన తర్వాత ఇంకా ఫ్లైట్లో ఎలా ఉంటుంది, నాకు భయం వేస్తుంది. అంటే వర్షం ఉంది, కొంచెం ఏమన్నా అయిద్దేమో అని అట్లా. కానీ ఏం కాదు, ఎంతోమంది పోతున్నారు కదా ఫ్లైట్లో. చూద్దాం మరి ఎలా అనిపిస్తుందో. ఇప్పుడు సర్దుకున్న చిన్న బ్యాగే ఉంది, అసలు ఎట్లా పడతాయో ఏంటో. ఇలాగే కావ్య చెప్పు, ఎట్లా పడితే ఎట్లా పడతాయో ఏమో. కావ్య పట్టిస్తుంది. ఇప్పుడు వీడియో తీస్తుంది చూడు మా చెల్లి, తను కూడా వచ్చేది. కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి, తీసుకెళ్ళాలని. ఇంకా కొంతమంది వెళ్తున్నాం. ఎవరెవరం వెళ్తున్నామో కూడా చూపిస్తా. మా ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది వెళ్తున్నాం. ఇంకా డ్రెస్సింగ్స్ గురించి నేను ఏం షాపింగ్ వెళ్ళలేదు అసలు. డైరెక్ట్ అసలు సడన్గా ఫిక్స్ అయిపోయింది. ఇంకా కొన్ని తీసుకున్నా. అది కూడా నా దగ్గర ఉండే ఒక 2000 తోటి 2000 బట్టలు తీసుకున్నా. ఇంకా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడు. ట్యాక్స్ కూడా తెలియదు. చూడు, ఒక 199 టీషర్ట్ తీసుకున్నా. కత్తలేదు కావ్య, దీన్నే పెట్టా ఇందాక. ఇంకా కత్తెర లేనప్పుడు ఇట్లా తీసేయాలి. ఏం చేద్దాం, కనిపించట్లేదు. మా కావ్య ఎక్కడో పెట్టేసింది. నాకు ఎప్పుడెప్పుడు బీచ్లోకి వెళ్దామా అని ఉన్నట్టు. నేను చిన్నప్పటి నుంచి మా ఊరు ధర్మపురి, జగిత్యాల దగ్గర. అక్కడ గోదావరి ఉంటుంది, పుణ్యక్షేత్రం. అక్కడే ఎండాకాలం వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళం. అదొక వైబ్ అసలు. ఇప్పుడు ఆ తర్వాత గోదావరి కూడా వెళ్ళట్లేదు. హైదరాబాద్కి వచ్చి లైఫ్ అంతా ఇదే అయిపోయింది. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నా. మరి బీచ్ బాగుందా, మా ధర్మపురి పుణ్యక్షేత్రం బాగుందా చూస్తాను తర్వాత. మొత్తానికి అన్నీ కష్టపడి పెట్టేసిన. అసలు అవన్నీ పెట్టినా అంటే నేను గ్రేట్ అయ్యి. గాయ్స్, ఒక్క బ్యాగ్లో నా బట్టలు, ఈ హ్యాండ్ బ్యాగ్లో మేకప్ సామాన్లు, ఈ 2 బ్యాగులు ఎనఫ్. గాయ్స్, నేను వెళ్తున్నా. ఇంకా లగేజ్ సర్దేస్తున్నా, బ్యాగ్ పట్టుకున్నా. కింద కారు వచ్చింది. బాయ్. ఇంకా ఒక షాప్లో అయితే ఆగిన, ఎందుకంటే స్నాక్స్ తీసుకుందామని. నాకు ఎప్పుడు ఆకలిస్తూ ఉంటుంది కాబట్టి. ఏంటో ఏమో, ఎయిర్పోర్ట్ని కాసేపు చూద్దాం అనుకున్నా కానీ అసలు టైమే లేదు. అసలు మేము ఫ్లైట్ మిస్ అయినాం అనుకున్నాము. నిజంగా చాలా లేట్ అయిపోయింది. పెద్ద గ్యాంగ్ కదా, ఒకరు రావాలి అనుకుంటూ లేట్ చేసేసారు. ఇంకా లాస్ట్కి మేము వెళ్ళేసరికి అయిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది అన్నారు వాళ్ళు. అసలు నిజంగా ఫుల్ షాక్ అయినాం. ఆ తర్వాత మళ్ళీ రీచెక్ అవి ఇవి చేసుకున్న తర్వాత ఉంది అన్నారు. ఇంకొక 1/2 అవర్ పడుతుంది అన్నారు. మా కోసము ఫ్లైట్ డిలే అయిపోయినట్టుంది. ఫ్లైట్ అయితే మొత్తానికి డిలే అయింది. ఇంకా కాసేపు కొన్ని వీడియోస్ చేసుకొని అలా సరదాగా ముచ్చట్లు పెట్టి ఇంకా లగేజ్ పంపించేసి అలా ఇంకా గడిపేసాము 1/2 అవర్. ఇంకా దూరం నుంచి ఆ ఫ్లైట్ ఉంది. ఇంకా మేము ఒక బస్లో వెళ్ళాలి ఆ ఫ్లైట్ దగ్గరికి. ఇక బస్ ఎక్కేసి ఎప్పుడెప్పుడు చూద్దాం ఫ్లైట్ని, ఎప్పుడెప్పుడు ఎక్కుదాం అని ఒక పెద్ద ఆతృత ఉండిపోయింది నా దగ్గర. అసలు చెప్పాలంటే ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటారు కదా మనము ఎక్కే దగ్గర, ఆయన అయితే నవ్వుతున్నారు. వీళ్ళ ఫోటోస్ ఏంది, వీళ్ళ వీడియోస్ ఏంది అని చెప్పి. మేము చెప్పాము ఇట్లా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వెళ్తున్నాం ఒక ట్రిప్కి, అందుకే ఈ సంతోషం అని. ఇంకా లాస్ట్కి అయితే ఎక్కేసిన, లోపల కూర్చున్నా. ఇది ఎట్లా తీస్తారు, నేను ఫ్లైట్ ఎక్కిన. Tab or tabs and to inflate it further, blow into the inflation tube or tubes. Inflate the life jacket just before leaving the main exit door. If evacuating through an overwing exit, inflate the life jacket. కూర్చున్న తర్వాత ఇంకా మంచిగా విండో చూసుకుంటూ, నాకు విండో సీట్ కావాలని చెప్పేసి పక్కా పట్టుబట్టిన. ఇంకా అట్లా వెళ్ళి కూర్చున్నా. అబ్బబ్బబ్బబ్బా, పైన నుంచి వ్యూ మీకు నేను రికార్డ్ చేయలేకపోయినా కానీ, ఎందుకంటే ఫోన్స్ తీసుకున్నారు. నేను ఇచ్చేసిన ఫోను, అంటే నేను బ్యాగ్లో పెట్టేసిన తర్వాత ఆయనతో పైకి వెళ్ళిపోయింది. కానీ ఎంత బాగుందంటే వ్యూ చీకట్లో నాకైతే భలే అనిపించింది. కానీ నాకు చెవులు ఏంటో కానీ గిల్లని, అంటే చెవులు అనేది బాగా సౌండ్ వచ్చింది. నేను చాలా సఫర్ అయినా అది లాస్ట్లో కాసేపు. కానీ మొత్తానికైతే మేము హైదరాబాద్ టు గోవా ఓన్లీ 50 మినిట్స్లో రీచ్ అయిపోయాము. అసలు ఎంత ఈజీగా వచ్చేసినాం అంటే చాలా హ్యాపీగా, ప్రశాంతంగా అనిపించింది. భయపడ్డావా అక్క? కొంచెం వచ్చినాయి. భయపడ్డావా అక్క? నిజం చెప్పాక భయపడ్డావా అన్న? కొంచెం చెవులు గిల్లు. మొత్తానికి గోవాలో అడుగు పెట్టేసా.